హాయ్ ఫ్రెండ్స్. నేను మీ శ్రీకాంత్ కార్ ఎలక్ట్రీషియన్. సో, ఈరోజు టాపిక్ వచ్చేసిందంటే రిలేస్ గురించి అనమాట. ఓకేనా? మన వెహికల్ లోపట రిలేస్ ఉంటాయి గదా! ఆ రిలేస్ అనేది ఎన్ని టైప్స్ ఆఫ్ రిలేస్ ఉన్నాయో, ఏ విధంగా వర్క్ చేస్తదో రిలే అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, మన వెహికల్‌లో వచ్చేసి మొత్తం 3 టైప్స్ ఆఫ్ రిలేస్ ఉంటాయన్నమాట. ఒకటి 3 పిన్ రిలే, ఒకటి 4 పిన్ రిలే, ఒకటి 5 పిన్ రిలే. అది రిలేస్ అనేది మీకు చూపిస్తా ఒకసారి. ఓకేనా? గదా! ఇది 3 పిన్ రిలే అన్నమాట. అండ్ ఇది 4 పిన్ రిలే. అండ్ ఇదొచ్చేసి 5 పిన్ రిలే అన్నమాట. 2 టైప్స్ ఆఫ్ సర్క్యూట్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి కాయిల్ సర్క్యూట్, ఇంకొకటొచ్చేసి స్విచ్ సర్క్యూట్ అనమాట. నేను డ్రా చేసిన ఒకసారి మీకు చూపిస్తా. సో, ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా! 3 టైప్స్ ఆఫ్ రిలేస్ ఉంటాయన్నమాట. 3 పిన్ రిలే ఉంటది. అండ్ 4 పిన్ రిలే అండ్ 5 పిన్ రిలే. సో, మన ఈ రిలే లోపట వచ్చేసి ఏందంటే 2 టైప్స్ ఆఫ్ సర్క్యూట్స్ ఉంటాయన్నమాట. ఒకటి కాయిల్ సర్క్యూట్, ఒకటేమో స్విచ్ సర్క్యూట్. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి కాయిల్ సర్క్యూట్, సెకండ్ వన్ వచ్చేసి స్విచ్ సర్క్యూట్. కాయిల్ సర్క్యూట్ అంటే ఏంది? స్విచ్ సర్క్యూట్ అంటే ఏందంటే, కాయిల్ సర్క్యూట్ అనేది రిలే లోపట కాయిల్ అనేది ఉంటదన్నమాట. సో, అందులో ఏందంటే మాగ్నెటిక్ ఉంటదన్నమాట. సో, ఎప్పుడైతే రిలేకు గ్రౌండ్ ప్రొవైడ్ అయితదో, సో, అప్పుడు మాగ్నెటిక్ అనేది ఎంగేజ్ అయిపోయి స్విచ్ సర్క్యూట్‌ని లాగేస్తదన్నమాట. అంటే ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు మన మాగ్నెట్ ఉంటది కదా! మన మాగ్నెట్ అంటే ఏంది? మన మాగ్నెట్ ఇప్పుడు ఐరన్ రాడ్ ఎట్లా గుంజేస్తది మాగ్నెటిక్ పెట్టగానే, సో, ఇందులో గూడా రిలే లోపల గూడా కాయిల్ సర్క్యూట్ అంటాం దాన్ని. దాంట్ల మాగ్నెటిక్ అనేది ఎనర్జీ అయితదన్నమాట. ఎప్పుడైతే మనకు పవర్ వస్తదో అప్పుడు అనేది స్విచ్ సర్క్యూట్ అనేది యాక్టివ్ అయ్యి పవర్ అనేది సప్లై అయితే అవుట్‌పుట్ అనేది ఇస్తదన్నమాట రిలే. ఓకే. స్విచ్ టైప్ లాగా పనిచేస్తదన్నమాట రిలే అనేది. సో, ఇప్పుడు మీకు డయాగ్రామ్ చూపిస్తా. సో, ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా! నేను ఆల్రెడీ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకున్నా. ఇదొచ్చేసి 4 పిన్ రిలే, 4 పిన్ రిలే, 3 పిన్ రిలే అండ్ 5 పిన్ రిలే. సో, లోపట మన రిలే అనేది ఈ విధంగా ఉంటదన్నమాట లోపట డయాగ్రామ్. ఓకేనా? సో, ఈ విధంగా ఉంటది. ఇది కనిపిస్తుంది కదా! ఇదొచ్చేసి స్విచ్ సర్క్యూట్. ఓకేనా? ఇదొచ్చేసి కాయిల్ సర్క్యూట్. రిలే లోపల 2 సర్క్యూట్స్ ఉంటాయని చెప్పినా కదా! ఒకటొచ్చేసి కాయిల్ సర్క్యూట్, ఇంకోటొచ్చేసి స్విచ్ సర్క్యూట్. ఈ విధంగా ఉంటాయన్నమాట మన రిలేలో కూడా. సో, ఇదొచ్చేసి 3 పిన్ రిలే అనమాట. ఓకేనా? ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదొచ్చేసి కాయిల్ సర్క్యూట్, ఇదొచ్చేసి స్విచ్ సర్క్యూట్. అండ్ 5 పిన్ రిలేలో కూడా 5 పిన్ రిలేలో ఎట్లుంటదంటే ఇదొచ్చేసి స్విచ్ సర్క్యూట్ అనమాట. స్విచ్ సర్క్యూట్ 2 ఉంటాయన్నమాట. ఒకటి కాయిల్ సర్క్యూట్ ఇది. సో, 5 పిన్ రిలేలో ఏందంటే ఈ 30, ఈ 87 ఉంది కదా! ఆల్వేస్ కంటిన్యూ‌గా ఎప్పటికి ఇది కాంటాక్ట్ అయి ఉంటదన్నమాట. ఓకేనా? మనం కంటిన్యూటీ అనేది దీనికి 30కి 87 చూస్తే కంటిన్యూటీ మల్టిమీటర్ చూస్తే ఎప్పటికి కంటిన్యూటీ వస్తదన్నమాట. ఎప్పుడైతే కాయిల్ సర్క్యూట్ అనేది ఎంగేజ్ అయితదో, ఎప్పుడైతే గ్రౌండ్ ప్రొవైడ్ అయినాక ఎంగేజ్ అయినాక ఈ 30, 87 ఉంది కదా! ఇదనేది ఇక్కడ స్విచ్ సర్క్యూట్ ఇక్కడ కాంటాక్ట్ అయితదన్నమాట. అప్పుడు పవర్ అనేది సప్లై అయితది. సో, ఏ విధంగా పనిచేస్తదంటే మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ డ్రా చేసుకున్నా కదా! ఇది బ్యాటరీ అన్నమాట. సో, ఫ్రెండ్స్ ఇక్కడ నేను రాసుకున్నా కదా! ఇక్కడ వచ్చేసి ఇదొచ్చేసి 30 అన్నమాట. ఇది 85, ఇది 86 అండ్ ఇది 87. సో, ఇక్కడ మన రిలే లోపల కూడా చూసినట్లయితే మనకిక్కడ కనిపిస్తదన్నమాట. ఓకే. ఓకే. ఇక్కడ కనిపిస్తుంది కదా! 85 86, 87 ఓకే. 80 ఇట్లా కనిపిస్తుంది కదా! రిలే లోపల కూడా నంబర్స్ అనేటివి ఉంటాయి. సో, ఈ 30 అనేది సో, ఫ్రెండ్స్ ఈ 30కి వచ్చేసి ఏందంటే బ్యాటరీ నుంచి పవర్ అనేది బ్యాటరీ నుంచి మనం ఇగ్నిషన్ ఆన్ చేస్తాం కదా! ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు కంటిన్యూ‌గా పవర్ అనేది 30కి అండ్ 85కి సప్లై అయితదన్నమాట. ఓకేనా? ఈ విధంగా సప్లై అయితది రెండిటికి. ఓకే. అండ్ ఈ 86 ఉంది చూసినావా? ఇది గ్రౌండ్ అనేది. ఓకే. ఎప్పుడైతే ఈ బ్యాటరీ నుంచి గ్రౌండ్ అనేది సప్లై అయితదో ఆల్రెడీ ఇక్కడ 30, 85లో పవర్ అనేది ఉంది. సో, మాగ్నెటిక్ కాయిల్ సర్క్యూట్ అండ్ మాగ్నెటిక్ కావాలంటే మనకు కావాల్సింది గ్రౌండ్ అనమాట. ఓకేనా? బ్యాటరీ నుంచి మనం గ్రౌండ్ ఇచ్చినామనుకో, అప్పుడు కాయిల్ సర్క్యూట్ అనేది ఎంగేజ్ అయితది. ఎంగేజ్ అయ్యి స్విచ్ సర్క్యూట్ అనేది ఇక్కడ కాంటాక్ట్ అయితదనమాట. ఓకేనా? అంటే సో, ఇక్కడ ఏమైతది మాగ్నెటిక్ ఎంగేజ్ అయినప్పుడు ఏమైతది స్విచ్ సర్క్యూట్‌ని గుంజేస్తదనమాట. ఓకేనా? అప్పుడు స్విచ్ సర్క్యూట్ ఎంగేజ్ అయ్యి స్విచ్ సర్క్యూట్ యాక్టివ్ అయ్యి ఈ 30 నుంచి పవర్ అనేది 87 నుంచి అవుట్‌పుట్ ఎళ్తదనమాట. అంటే కాంపోనెంట్స్‌లకి సప్లై అయితదనమాట. ఓకేనా? 3 పిన్ రిలే కూడా సేమ్ అనమాట. మన బ్యాటరీ నుంచి పవర్ అనేది 30కి మనం ఇగ్నిషన్ ఆన్ చేయంగానే 30కి కంటిన్యూ ఉంటదనమాట. ఓకే. కంటిన్యూ సప్లై అయితది. సో, రిలే అనేది ఎప్పుడు యాక్టివ్ అయితదంటే 80కి ఎప్పుడైతే సేమ్ మైనస్ గ్రౌండ్ అనేది సప్లై అయితదో అప్పుడు కాయిల్ అండ్ సర్క్యూట్ అనేది ఎంగేజ్ అయిపోయి ఈ స్విచ్ సర్క్యూట్‌ని ఇట్లా గుంజేస్తదనమాట. ఓకేనా? సో, అప్పుడే మనకు 87 నుంచి పిన్ నంబర్ నుంచి పవర్ అనేది సప్లై అయితదనమాట. రిలే అనేది యాక్టివ్ అయిపోయి హారన్ అనేది యాక్టివ్ అయితదనమాట. అంటే హారన్‌కి 3 పిన్ రిలే అనేది వచ్చేసి హారన్‌కి వస్తదనమాట. ఏ వెహికల్‌కైనా సరే 3 పిన్ రిలే ఉంటే అది హారన్‌కి సప్లై అయ్యేదనమాట. సో, ఫ్రెండ్స్ ఇక్కడ 5 పిన్ రిలే కొంచెం డిఫరెంట్ అనమాట. ఓకేనా? ఈ 30, 85కి మనం ఇగ్నిషన్ ఆన్ చేసినామనుకో ఎప్పటికి పవర్ అనేది సప్లై అయితదనమాట. అండ్ 86 ఇది. ఇది 87A, ఇది 87 అనమాట. సో, ఈ 30, 87 ఎప్పటికి కంటిన్యూటీ ఉంటదనమాట. ఓకేనా? ఎప్పటికి రిలే కాంటాక్ట్ ఇది ఉంటదనమాట. ఎప్పుడైతే ఆల్రెడీ ఇక్కడ పవర్ వస్తది కదా! బ్యాటరీ నుంచి. ఓకేనా? బ్యాటరీ నుంచి ఇక్కడ పవర్ సప్లై అయితది కదా! సేమ్ ఇక్కడ 87కి కావాల్సింది గ్రౌండ్ అనమాట. ఓకేనా? ఇక్కడ మైనస్ నుంచి మనం గ్రౌండ్ ఇచ్చినామనుకో యాక్టివ్ అయితదనమాట ఇది. కాయిల్ సర్క్యూట్ అనేది యాక్టివ్ అయిపోయి ఈ 30, 87 ఉంది కదా! ఇక్కడ స్విచ్ సర్క్యూట్ ఏమైతది ఇక్కడ గుంజేస్తదనమాట. ఇక్కడ 87A ఉంది కదా! ఈ స్విచ్ సర్క్యూట్ ఏమైతది ఇక్కడ కాంటాక్ట్ ఇక్కడికి బంద్ అయిపోయి ఇక్కడ అనేది సప్లై అయితదనమాట. ఇక్కడ నుంచి పవర్ అనేది అవుట్‌పుట్ అనేది సప్లై అయితదనమాట. ఓకేనా? కాంపోనెంట్‌కు. సో, రిలే 5 పిన్ రిలే ఈ విధంగా వర్క్ చేస్తదనమాట. సో, ఫ్రెండ్స్ చూశారు కదా! రిలేస్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తాయో ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట మొత్తం.
సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? థాంక్ యూ.